హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 3rd మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ యొక్క సెషన్లో డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అండ్ యాజ్ వెల్ అస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కవర్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని క్లియర్గా వినండి. అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ప్రతి ఒక్కరు మీరు ఆన్సర్ చేయాలి. బికాస్ ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ ఎంతవరకు అర్థమవుతున్నాయి అండ్ మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు అనలైజ్ చేసే కేపబిలిటీ మీకు ఇంక్రీజ్ అవుతుందా డే బై డే లేదా అనేది ఒక టెస్ట్ కోసం అట్లీస్ట్ ఈరోజు మీరు కామెంట్ సెక్షన్లో ప్రతి ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఆన్సర్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ క్లాస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే కాకుండా బియాండ్ ద కాన్సెప్ట్స్ కూడా కొన్నిసార్లు మీకు క్వశ్చన్స్ అనేది ఇస్తుంటాను. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఈవెన్ ఆన్ ద ప్రాక్టీస్ సెషన్ కూడా. అండ్ దెన్ ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో జస్ట్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్, రైట్? అండ్ దెన్ మనం యాక్చువల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేసినట్లయితే ఇండియా ఇంకా జపాన్కి మధ్యలో జరిగిన బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్కి సంబంధించి యాక్చువల్గా ఇండియా ఇంకా జపాన్కి మధ్యలో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మీరు ఒకసారి ఇక్కడ వీడియో పాజ్ చేసి గో త్రూ ద కాన్సెప్ట్. బికాస్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. మీ దగ్గర నోట్స్ ఉంటే ఒకసారి రివైజ్ చేసుకోండి. నోట్స్ లేదు అనుకుంటే ఈరోజు నోట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? సో మీకు అది ఏంటంటే ఫర్దర్ ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు యూస్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఇండియా ఇంకా జపాన్కి మధ్యలో జరిగిన బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అన్నాం. ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది మరి 2018లో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. కానీ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది మనకి అంటే యాక్చువల్గా ఈ యొక్క BSA బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అనేది రెన్యువల్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ 2018లో మరి జపాన్కి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ జపాన్ అండ్ ఇండియాకి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటుంటాం కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 2 బ్యాంక్స్ అనేవి 2018లో ఈ బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్కి సంబంధించి సైన్ చేయడం జరిగింది. మరి యాక్చువల్గా అసలు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అని అంటున్నారు కానీ అసలు బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే దే కెన్ ఎక్స్చేంజ్ దేర్ లోకల్ కరెన్సీస్ అనమాట, రైట్? అండ్ దెన్ ఈవెన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోకల్ కరెన్సీని స్వాప్ చేసుకోవచ్చు ఇన్ ఎక్స్చేంజ్ విత్ ద US డాలర్. సో అది మనకి బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అనమాట. అండ్ దెన్ మరి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా చార్జ్ చేస్తుంటారు అంటే యాక్చువల్గా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఈ యొక్క పర్టిక్యులర్ బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అంటే ఈ యొక్క కేసులో ఏ విధంగా చార్జ్ చేస్తారు అంటే ఎప్పుడైతే ఆ యొక్క అగ్రిమెంట్ ఏదైతే దాన్ని సైన్ చేశారో అప్పుడు కొంత ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అదే ఇంట్రెస్ట్ రేట్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇలా కొన్ని ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్ చేయడం ద్వారా ఏంటంటే ఈవెన్ దే కెన్ రెడ్యూస్ ద రిస్క్ కాస్ట్ డ్యూ టు ద ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద ఎక్స్చేంజ్ రేట్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా కొన్ని కన్సెషన్స్ తీసుకున్న తర్వాతనే ఇంట్రెస్ట్ రేట్ని కూడా అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఫిక్స్ చేయడం జరిగింది. అదే మనకి బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్. ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది మరి ఇది ఆల్రెడీ ఉన్న కాన్సెప్టే కదా అంటే బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ని మళ్ళీ రెన్యువల్ చేశారు. సో దాట్ ఇంకా ఏంటంటే ఇండియా ఇంకా జపాన్కి మధ్యలో ఈ లోకల్ కరెన్సీస్ని వాళ్ళు స్వాప్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? అండ్ దెన్ ఇన్ డీటెయిల్ మీకు ఇంకా స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేయాలి అనుకుంటే జపాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ టోక్యో, జపానీస్ యెన్. నెక్స్ట్ అపాయింట్మెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి ఏంటంటే కరెంట్ అఫైర్లో ఉంది నాక్కి సంబంధించి ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉందో. సో ఈ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరి దేనికి సంబంధించింది అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ నాక్.
ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ నాక్కి చైర్మన్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఎవరు మేజర్ రోల్ ప్లే చేశారు ఈ యొక్క అపాయింట్మెంట్లో, అసలు ఆ పర్సన్ ఎవరు, పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో పర్సన్ వచ్చేసి ప్రొఫెసర్ భూషణ్ పత్వర్ధన్ గారు. సో తను ఏంటంటే యాక్చువల్గా చూసుకున్నా కూడా ఎడ్యుకేషనిస్ట్, సైంటిస్ట్ అండ్ ద ప్రొఫెసర్ కూడా. సో ఆ పర్సన్ని రీసెంట్గా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తన యొక్క అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఏ పొజిషన్కి, చైర్మన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ నాక్కి. మరి ఇక్కడ నాక్ అంటున్నాం, అసలు నాక్ అంటే ఏంటి, విచ్ స్టాండ్స్ ఫర్, ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ విచ్ ఇస్ ఇట్ బెంగళూరు, రైట్. అండ్ దెన్ మనకేంటంటే ప్రొఫెసర్ భూషణ్ పత్వర్ధన్ గారు ప్రీవియస్గా వర్క్ చేసినవి కూడా కరెంట్ ఈవెన్ ప్రజెంట్గా కూడా వర్క్ చేసిన పొజిషన్స్ వచ్చేసి నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ అనమాట. మరి ఎవరు డెసిగ్నేషన్ ఇచ్చారు అంటే బై ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తనకి ఈ నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ అనే ఒక డెసిగ్నేషన్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో విచ్ ఇస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హి హస్ ఆల్సో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ అట్ ద ఇంటర్డిసిప్లినరీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సావిత్రిబాయి పూణే యూనివర్సిటీలో కూడా తను రీసెర్చ్ ప్రొఫెసర్గా చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ మనం బ్యాంకింగ్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఈరోజు ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఏంటి మరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కరెంట్ అఫైర్లో ఎందుకు ఉండడం జరిగింది అంటే రీజన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రీసెంట్గా ఒడిశా స్టేట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ అంటే ఏంటి, రైట్. సో యాక్చువల్గా మరి ఎందుకోసం లాంచ్ చేశారు ఒడిశాలో అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రీసెంట్గా ఈ ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీని ఎందుకోసం లాంచ్ చేసింది అంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి అనుకున్న వాళ్ళు, అంటే ఈవెన్ ఆన్లైన్ ఫార్మాట్లో ఆన్లైన్ ఓపెనింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ కోసం పర్టికులర్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొన్ని ప్రైవేట్ లిమిటెడ్స్తో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. అదే మనకి ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ. మరి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎవరితో కొలాబరేట్ అయిందంటే మహాగ్రామ్ అండ్ యాజ్ వెల్ అస్ సన్నివేష్ ఇండియా ఫినాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఈ యొక్క కొలాబరేషన్ అనేది చేయడం జరిగింది. ఏ యొక్క బ్యాంక్ అది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో పబ్లిక్ సెక్టర్ లెండర్ అనమాట ఇది. పర్టికులర్గా ఎందుకోసం మరి ఆబ్జెక్టివ్ ఏంటి, ఫర్ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్. అండ్ అదర్ రీజన్స్కి వెళ్ళినట్లయితే ఈవెన్ ఇట్ విల్ ప్రొవైడ్ ద డోర్ స్టెప్ అండ్ హ్యాజల్ ఫ్రీ యాక్సెస్ టు ద పీపుల్ ఆఫ్ ఒడిశా ఫర్ ఓపెనింగ్ ద బ్యాంక్ అకౌంట్స్ టు ద వర్చువల్ ఫార్మాట్. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఆన్లైన్లోనే వాళ్ళు ఓపెన్ చేసుకునే విధంగా ఈ యొక్క ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఏ బ్యాంక్ అది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. కానీ స్టేట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ లాంచ్ చేసింది మనకి ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ అంటే మళ్ళీ మహారాష్ట్ర అనుకోకండి, ఇక్కడ లాంచ్ చేసింది ఒడిశా స్టేట్లో, రైట్. అండ్ దెన్ ఈవెన్ మీకు ఇన్ డీటెయిల్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క స్టాటిక్ పార్ట్ కూడా కవర్ చేద్దాము అన్న థాట్ ఉన్నట్లయితే జస్ట్ ఒకసారి హ్యావ్ ఎ గ్లాన్స్ హియర్. ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ మనకి 1935, హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ పూణే. మరి మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి ఏఎస్ రాజీవ్ గారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది మనకి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి సంబంధించిన స్టాటిక్ పార్ట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి న్యూస్కి వెళ్ళినట్లయితే 2022లో టెక్నాలజీ సమిట్ అనేది ఇండియా సింగపూర్ మధ్యలో జరిగింది. ఏంటది, టెక్నాలజీ సమిట్ ఆఫ్ 2022. కానీ ఎన్నో ఎడిషన్ రిప్రజెంట్ చేస్తుంది అంటే 28th ఎడిషన్ని. ఎన్నో ఎడిషన్ అది, 28th ఎడిషన్ అనమాట. మరి ఇక్కడ యాక్చువల్గా ఆర్గనైజ్ చేసినవి ఏంటంటే 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, అవి డిపార్ట్మెంట్స్ కొలాబరేషన్ అయిన తర్వాత ఇన్ పార్ట్నర్షిప్లో ఈ యొక్క టెక్నాలజీ సమిట్ ఆఫ్ 2022ని కండక్ట్ చేయడం జరిగింది. ఏ రోజున ఆర్గనైజ్ చేశారు అంటే ఫిబ్రవరి మంత్లో 23rd and 24th 2022లో ఈ యొక్క పర్టిక్యులర్ 28th సమిట్ అనేది కండక్ట్ చేశారు, టెక్నాలజీ బేస్ చేసుకునేది. అండ్ దెన్ మన ఇక్కడ పార్ట్నర్షిప్ చేసిన ఆర్గనైజేషన్స్ వచ్చేసి సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అండ్ డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పార్ట్నర్షిప్ అయిన తర్వాత ఈ యొక్క పర్టిక్యులర్ 28th ఎడిషన్కి సంబంధించిన సమిట్ అనేది, టెక్నాలజీ సమిట్ అనేది ఆర్గనైజ్ చేశారు. అండ్ దెన్ మనకి ఈ సమిట్ అనేది యాక్చువల్గా వర్చువల్గా ప్లేస్ చేసుకుంది. సింగపూర్ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ 2022కి సంబంధించిన టెక్నాలజీ సమిట్లో పార్ట్నర్షిప్ అవ్వడం జరిగింది. ఏ కంట్రీతో, ఇండియాతో పార్ట్నర్షిప్ అవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? కానీ అసలు మీరు మెయిన్ కాన్సెప్ట్ మిస్ అవుతున్నారు. ఏంటది, ఆబ్జెక్టివ్ ఏంటి? మరి టెక్నాలజీ సమిట్ కండక్ట్ చేస్తున్నారు, కరెక్టే, సింగపూర్ పార్టిసిపేట్ చేస్తుంది ఇండియాతో పాటు, డన్ విత్ ద పార్ట్. కానీ మనకి ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్లయితే టెక్నాలజీ సమిట్ అనేది
క్రూషియల్గా మనకి మేజర్ రోల్ ప్లే చేసేది కూడా ప్రొవైడింగ్ ద ఆపర్చునిటీస్ అనమాట. మరి దేంట్లో విచ్ ఇస్ టు బిల్డ్ అండ్ ఇంప్రూవ్ ద బైలాటరల్ టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ ఇండియా ఇంకా సింగపూర్ మధ్యలో బైలాటరల్ అన్నారు బిట్వీన్ 2 కంట్రీస్ మధ్యలో ఈ టెక్నాలజీ బాండ్ అండ్ టెక్నాలజీ యూ కెన్ కన్సిడర్ హియర్ పార్ట్నర్షిప్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అది కూడా లైక్ పీరియడ్ ఆఫ్ మోర్ దాన్ 2 డెకేడ్స్కి సంబంధించి ఇక్కడ ఈవెన్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడానికి ఈ యొక్క పర్టికులర్ టెక్నాలజీ బేస్డ్ సమ్మిట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? యాక్చువల్గా ఎన్నో ఎడిషన్ రిప్రజెంట్ చేసింది మనకి 2022 అనేది 28th ఎడిషన్ అనేది రిప్రజెంట్ చేసింది. ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉన్నాయి ప్రస్తుతం ఈ ఇయర్లో 28 డేస్ కదా, అది ఫిబ్రవరి మంత్లో చోటు చేసుకుంది కదా, సో 28th ఎడిషన్గా రైట్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఇంపార్టెంట్ డేస్. మరి ఇంపార్టెంట్ డేస్లో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనకి March 8th తెలిసింది రైట్. కానీ ఇక్కడ ఈ వీక్ ఏంటంటే వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ కొన్ని థీమ్స్ని కన్సిడర్ చేసుకొని సెలబ్రేట్ చేస్తుంది. లైక్ ఈవెన్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ అనమాట. మరి ఇందులో యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిన మినిస్ట్రీ ఏంటి, యాక్చువల్గా ఈ వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ వెయిట్ని ఫోకస్ చేస్తున్నాయి, అసలు ఆబ్జెక్టివ్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్ అనేది 1st Marchన స్టార్ట్ అయ్యి 8th Marchన ఎండ్ అవ్వబోతుంది 2022లో. మరి వేటిపైన ఫోకస్ చేసి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు అంటే ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అన్నాం కదా, ఇక్కడ వేరియస్ థీమ్స్ని కన్సిడర్ చేస్తారు. ఉమెన్ సేఫ్టీకి సంబంధించి, ఉమెన్ సెక్యూరిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ బేసిక్లీ అంటే ఓవరాల్గా ఉమెన్ని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క పర్టిక్యులర్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మనం చెప్పుకోవచ్చు దిస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. అది కూడా ఏంటి మనకి 75 వసంతాల ఇండియా యొక్క ఇండిపెండెన్స్ రైట్. సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా కూడా మనకి ఈ యొక్క వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేవి జరపడం. అండ్ దెన్ ఇందులో ఇన్వాల్వ్ అయిన మినిస్ట్రీ ఏంటి అంటే మనకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్ అనేది 1st March నుండి 8th March వరకు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ మనకి ఏంటంటే ఇందులో వేరియస్ ఈవెంట్స్ అన్నాం, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అన్నాం, అండ్ యాజ్ వెల్ అస్ ఎక్కువగా థీమ్స్ ఫోకస్ అయ్యేది కూడా మనకి ఉమెన్ సేఫ్టీ ఇంకా ఎంపవర్మెంట్కి సంబంధించి. అండ్ దెన్ మూవింగ్ ఇంకా మనకి లైక్ ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే అదర్ ఆబ్జెక్టివ్స్ గురించి ఈ యొక్క పర్టిక్యులర్ ఇంపార్టెంట్ డే ఫోకసింగ్ ఆన్ అచీవింగ్ జెండర్ ఈక్విటీ, ఉమెన్ ఎంపవర్మెంట్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో ఈ విధంగా ఇందులో అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి కొన్ని ఇనిషియేటివ్స్తో ముందుకు రావడం జరుగుతుంది ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్లో. ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వీక్ అన్నాము, గుర్తుపెట్టుకోండి. ఈ వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ ఎప్పుడు కానీ ఇలాంటి కొన్ని వీక్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్ పైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 1st Marchన స్టార్ట్ అవ్వి 8th Marchన ఇది ఎండ్ అవ్వబోతుంది. అండ్ దెన్ మనకి ఏంటంటే ఈవెన్ ఇందులో ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా యాక్చువల్గా ఇది కొలాబరేషన్ అయింది కూడా విత్ ద బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. పర్టికులర్గా వీళ్ళతో ఎందుకు కొలాబరేట్ అయ్యారంటే ఈ సేఫ్టీ గురించి ఎక్కువగా లైక్ ఫోకస్ చేస్తూ వాళ్ళు డిస్క్రైబ్ చేసే విధంగా అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈవెన్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఎవరు? ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పటివరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ వన్ గెట్ రెడీ. మీరేంటంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్వశ్చన్స్కి ప్రతి దానికి క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ ఆన్సర్స్ని క్లియర్గా మెన్షన్ చేయండి. అట్లీస్ట్ మీరు ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంటుందో ఆప్షన్ నేమ్ అట్లీస్ట్ ఇప్పుడు సపోజ్ మనకి ఇందులో ఆప్షన్ సి ఆర్ బి కరెక్ట్ అయింది అనుకుందాం. సో అప్పుడు మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ని మెన్షన్ చేసినా సరిపోతుంది. లెటర్ని కంప్లీట్ ఆన్సర్ మీరు మెన్షన్ చేయలేకపోతున్నాం, టైం వేస్ట్ అని అనుకున్నా కూడా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి జస్ట్ ఆప్షన్ సంబంధించిన లెటర్ని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనం డిస్కస్ చేస్తుంది ఏంటది బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ ఇండియా ఇంకా జపాన్కి మధ్యలో జరిగింది. కానీ అది ఎంత అమౌంట్తో ఈ యొక్క బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ చేశారు అంటే పర్టికులర్ ఫోకస్ చేసేది లోకల్ కరెన్సీస్ని మనం ఇక్కడ ఎక్స్చేంజ్ చేసేదే కదా US డాలర్తో. సో ఇక్కడ ఎంత అమౌంట్ అనేది అడిగారు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, అసలు ఏ కాన్సెప్ట్లో అయినా మీరు న్యూమరికల్ కాన్సెప్ట్ని మీరు ఇక్కడ యాక్చువల్గా డిస్ప్లే చేస్తూ చూస్తున్నారు అంటే వెంటనే అది రన్నింగ్ నోట్స్ లాగా తీసుకోండి. న్యూమరికల్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి బికాస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ మనకి. సో ఈవెన్ మీరు ఆ ఏరియాస్ని కూడా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ప్రిపరేషన్ అనేది చేయండి రైట్. సో మనం ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 25 billions,
50 బిలియన్, 75 బిలియన్, 100 ఆర్ 125 బిలియన్. నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇది ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేశాము. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి సంబంధించి న్యూ చైర్పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆ పర్సన్ ఎవరు? అండ్ ఈవెన్ మనం చూసుకున్నా కూడా సిగ్నిఫికెన్సెస్ ఉన్నాయి పర్సన్కి సంబంధించి. ఫస్ట్ ఉమెన్ చైర్మన్ సెబీకి అపాయింట్ అవ్వడం అని కూడా డిస్కస్ చేశాము. ఈవెన్ అదర్ ఇంకొక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఈవెన్ మీరు ఈ క్వశ్చన్తో పాటు ప్యారలల్గా సిగ్నిఫికెన్సెస్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే హెచ్ఆర్ నాగేంద్ర, అజయ్ త్యాగి, సికే మిశ్రా, అభయ్ కరందికర్ ఆర్ మాధవీపురి బచ్. సో రీసెంట్గా మనకి డిస్కస్ చేసాం ఆల్రెడీ. సెబీకి న్యూ చైర్పర్సన్ అపాయింట్ అయ్యారు, అది కూడా ఉమెన్ చైర్మన్ అపాయింట్ అవ్వారు. సో ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక ఉమెన్ చైర్మన్ని ఈ యొక్క పొజిషన్కి తీసుకురావడం, అంటే అదేంటి సెబీకి చైర్మన్గా అపాయింట్ చేయడము. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ నాక్ ఏదైతే ఉందో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్కి రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్పర్సన్ని మనకి గ్రాండ్ కమిషన్ ఏంటది యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ అనేది ఈ అపాయింట్మెంట్ అప్రూవల్ చేయడం జరిగింది, యూజీసీ. మరి ఈ యొక్క యూజీసీ అపాయింట్ చేసిన పర్సన్ ఎవరు? అండ్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ మీకు గుర్తున్నా కూడా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరు బై ఫాలోయింగ్ మై క్లూ. ఏంటంటే ఆ పర్సన్ ఈవెన్ నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్గా కూడా తనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డెసిగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగింది బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అట్లీస్ట్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఆ పర్సన్ ఎవరు అనేది. రాజత్ త్రిపాఠి, ప్రవీణ్ కుమార్, భూషణ్ పట్వర్ధన్ ఆర్ ఎల్స్ జితేంద్ర వర్మ. అండ్ దెన్ ఈవెన్ డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మీరు గుర్తుపెట్టుకో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను యూజీసీ అన్నా, ఒకవేళ నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేయకుండా మళ్ళీ మీకు రివైజ్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్ చదివి వెళ్ళిపోయినప్పుడు కూడా మీరేంటంటే ఒక క్వశ్చన్ని చూస్తున్నాము అంటే ఇప్పుడు ఇందులో మీకు ఏం ఇన్వాల్వ్ అయింది, నాక్ గురించి మీరు ఒకసారి ఐడియా వచ్చింది. ఆ కాన్సెప్ట్లో ఉన్న హోల్ ఫోకస్డ్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీ పాయింట్స్ని రివైజ్ చేసుకున్నాకే మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అప్పుడే మీకు ఏంటంటే రివిజన్ అనేది ఒక పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించి అవుతుంది. మీరు కాన్సెప్ట్ ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా ఇన్ కొలాబరేషన్ విత్ మహాగ్రామ్ అండ్ సన్నివేష్ ఇండియా ఫినాన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఈ ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ ఆన్లైన్లో ఓపెన్ చేసుకునే విధంగా ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ని అంటే ఇక్కడ ప్రాజెక్ట్తో లాంచ్ చేశారు. ఆ ప్రాజెక్టే ప్రాజెక్ట్ బ్యాంక్ సఖీ. అది మనకి స్టేట్ వచ్చేసి ఒడిస్సా స్టేట్లో లాంచ్ చేశారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఏ బ్యాంక్ అనేది ఇలాంటి ఒక ప్రాజెక్ట్తో ముందుకు రావడం జరిగింది? బ్యాంక్ నేమ్ అడుగుతున్నారు. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్ కెనరా బ్యాంక్. రైట్? దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే జీరో డిస్క్రిమినేషన్ డే అనేది ఏ రోజులో సెలబ్రేట్ చేస్తారు? ఆబ్జెక్టివ్ ఏంటి? అండ్ దెన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే థీమ్ అనమాట. మీరు అనుకోండొచ్చు ఇది కొత్త కాన్సెప్ట్ అని. బికాస్ ఇలా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కొన్నిసార్లు న్యూ క్వశ్చన్స్ ఇవ్వడం ద్వారా మీరు నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువ కవర్ చేయాలన్న ఉద్దేశంతో ఈవెన్ కొన్నిసార్లు మీకు బియాండ్ ద కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినవి కాకుండా న్యూ కాన్సెప్ట్స్ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో సెషన్ అయిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ని మీరు సర్చ్ చేసి ఎంతవరకు అయితే ఆన్సర్ చేస్తున్నారో సో బేస్డ్ ఆన్ దట్ మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది అర్థమవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి జీరో డిస్క్రిమినేషన్ డే అన్నాం. మీరు ఏంటంటే కమెంట్ సెక్షన్లో థీమ్తో పాటు అదర్ మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే డేట్, ఏ రోజున జీరో డిస్క్రిమినేషన్ డే సెలబ్రేట్ చేస్తారు అండ్ యాజ్ వెల్ as ఆబ్జెక్టివ్, ఎందుకోసం ఈ జీరో డిస్క్రిమినేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏవైనా ఆర్గనైజేషన్స్ అంటే సపోజ్ ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే మనకి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేస్తుంటాం కదా ఇంపార్టెంట్ డేస్ సంబంధించి. సో దాంట్లో ఆర్గనైజ్ సంబంధించి కానీ లైక్ యునైటెడ్ నేషన్స్ యూఎన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేనా ఏదైనా ప్రిన్సిపల్ ఆర్గన్ అందులో యాక్చువల్గా అంటే మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్లో 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి కదా, అందులో ఏదైనా ఒక బాడీ లైక్ సపోజ్ యుఎన్జీ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యిందా ఆ సెలబ్రేషన్స్లో. ఈ విధంగా మీరు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత ఇన్ డీటెయిల్గా జీరో డిస్క్రిమినేషన్ డే గురించి మీరు అట్లీస్ట్ నోట్స్ అయినా తీసుకోండి. ఇఫ్ పాసిబుల్ వెల్ అండ్ గుడ్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా కూడా. రైట్? అండ్ దెన్ ఫస్ట్ ఇక్కడ మనం యాక్చువల్గా థీమ్ గురించి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఎండ్ ఇన్ఈక్వాలిటీస్, జీరో డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్, స్టాండ్ అవుట్,
రిమూవ్ లాస్ దట్ హార్మ్, క్రియేట్ లాస్ దట్ ఎంపవర్. సో ఈ యొక్క థీమ్స్ని ఫోకస్ చేసుకుంటూ యాక్చువల్గా కరెక్ట్ థీమ్ అనేది 2022లో జీరో డిస్క్రిమినేషన్ డేకి కన్సిడర్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి, రైట్. అండ్ ఈవెన్ అలాంగ్ ప్యారలల్లీ మీకు ఏంటంటే అదర్ క్వశ్చన్స్ కూడా డేట్ మెన్షన్ చేయండి, దాంతోపాటు ఆబ్జెక్టివ్ 1 or 2 లైన్స్లో సరిపోతుంది. అండ్ దీంతో మనం ప్రాక్టీషన్ కూడా ఫినిష్ చేసాం కాబట్టి సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. Until that, stay tuned. Thank you everyone. Stay safe and stay home.